హలో గైస్, మా విలేజ్ దగ్గర అయితే ఒక ఏనుగైతే చనిపోయింది. చాలా పెద్ద ఏనుగు చనిపోయింది అన్న విషయం తెలియంగానే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కొన్ని వందల సంఖ్యలో అయితే వచ్చి చూసి వెళ్తున్నారు. విలేజ్ అయితే అడవికి దగ్గరగా ఉండటం వలన రాత్రి పూటల్లో 13 ఏనుగులు అయితే గుంపుగా సంచరిస్తూనే ఉన్నాయి. గత సంవత్సర కాలంలో ఈ యొక్క ఏనుగులైతే రైతుల్ని ఎంతో నష్టపరిచాయి. ఈ యొక్క ఏనుగులకైతే ఏ ఒక్క రైతు కూడా ఎటువంటి హాని చేకూర్చలేదు ఇంతవరకు. చూస్తున్నారుగా ఎంత పెద్ద ఏనుగో. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఫీమేల్ ఎలిఫెంట్ అంట. అది కాకుండా ఇది ప్రెగ్నెంట్ గా ఉందంట. మేబీ అందుకేనేమో ఇది కట్ట ఎక్కలేకపోయింది. ఏనుగు చనిపోయింది అన్న విషయం తెలియంగానే చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కొక్కరుగా వచ్చి చూసి వెళ్తున్నారు. అంతేకాదు ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చేసారు. రాత్రి సమయంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మడిలో నుండే ఏనుగుల గుంపు అయితే నడుచుకుంటూ వెళ్లి కట్టని దాటుకుంటూ వెళ్ళాయి. కాకపోతే ఈ చనిపోయినటువంటి ఏనుగు ప్రెగ్నెంట్ కావడంతో ఆ శరీర బరువుని మోయలేక ఈ కట్టను ఎక్కలేకపోయి రివర్స్ పడిపోయినట్లుంది. పడడం వలన శరీర బరువు అంతా మెడ భాగాన పడడంతో మెడ విరిగి ఏనుగైతే గిలగిలలాడి చనిపోయింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏనుగు అరుస్తున్న శబ్దాలైతే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో వినిపించాయని పక్కన గ్రామస్తులైతే చెప్తున్నారు. కాకపోతే ఏనుగు చనిపోయినటువంటి ప్రదేశం మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండడంతో విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ వచ్చి చూసి వెళ్తున్నారు. ఇప్పుడైతే అందరిలో ఒక అనుమానం అయితే మొదలైంది. ఏనుగుని ఎలా బయట తీసి ఎలా మట్టిలో పూడ్చి చేస్తారు అన్న విషయాన్ని అయితే చూడాలి. చూస్తుండగానే ఫారెస్ట్ అఫీషియల్స్ అందరూ ఏనుగు చనిపోయినటువంటి ప్రదేశాన్ని అయితే చేరుకున్నారు. ఫైనల్ గా ఈ జేసీబీ సాయంతో ఆ ఏనుగు కాళ్లకు దారం కట్టి బయటకు లాగి ఒక పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. కానీ ఇంత పెద్ద ఆకారం ఉన్నటువంటి ఏనుగుని ఈ జేసీబీ సాయంతో బయట లాగుతారని అయితే నాకైతే నమ్మకం లేదు. ఇది ఇంపాసిబుల్ అని అయితే నేను అనుకున్నాను. ఫారెస్ట్ అధికారులు అయితే అన్ని కోణాల్లో విచారించారు. ఏనుగులు ఎటువైపు నుంచి వచ్చాయి, ఏదైనా కరెంట్ షాక్ తగిలి చనిపోయిందా అన్న అనుమానం కూడా వాళ్ళకు ఉంటది కదా. ఫారెస్ట్ అఫీషియల్స్ అయితే వాళ్ళకున్నటువంటి స్టాఫ్ ని 4 వైపులా పంపించి వాళ్ళకున్నటువంటి అనుమానాలన్నీ చెక్ చేసుకున్నారు. ఇంకా అయితే ఫారెస్ట్ హెడ్ ఆఫీసర్స్ నుండి ఈ యొక్క ఏనుగుకి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మట్టిలో పూడ్చిపెట్టాలని అయితే వాళ్ళకి ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. ఇక ఆలస్యం చేయకుండా ఏనుగు కాళ్ళకి బాడీకి ఒక పెద్ద దారాన్ని కట్టి జేసీబీ సాయంతో దాన్ని బయటకి లాగడం మొదలు పెట్టారు. ఊహించిన విధంగానే ఏనుగుని బయటకి లాగడం అయితే అంత ఈజీగా లేదు. ఎంతో శ్రమ పడ్డారు. గంటల సమయం వృధా అయిపోయింది. గంటల సమయం తర్వాత ఎట్టకేలకు ఏనుగునైతే బయటకి లాగేశారు. ఏనుగులు రైతుల్ని నష్టపరిచినప్పటికీ ఇక్కడ ఏనుగు చనిపోయింది అన్న విషయం తెలియగానే రైతులైతే నిజంగా చాలా బాధపడ్డారు. వారిజామున 5-6 గంటల మధ్యలో చనిపోయినటువంటి ఈ ఏనుగునైతే మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోస్ట్ మార్టం ముగించుకొని పక్కనే ఒక పెద్ద గుంతను తీసి అందులో అయితే పూడ్చిపెట్టేశారు. మానవులకైనా జంతువులకైనా తాము చేసేటువంటి కర్మ ఫలాల వల్లనే కర్మ సిద్ధాంతం ప్రకారం వాటి మరణం అయితే లిఖించబడి ఉంటుంది. మీరైనా నేనైనా ఇక చేసేదేం లేదు. చనిపోయిన ఏనుగు గురించి బాధపడుతూ ఓం శాంతి అనే భగవంతుణ్ణి ప్రార్థించడమే. అదే ఊరు అట్లా చెప్పు. మా అడవులు అన్ని అడవులు ఉంటాయి. సన్నవి కాదు సూరత చెట్లు అవి 3 బ్యాచీలు అవుతున్నాయి. ఈ లాభం కడిగిపోతాయి. ఎలక్కాయలు తింటాయి.